Audio Jungle. Audio Jungle. ఇప్పుడు ఆయన అనేసాడు భార్యకి ఎక్కువ టాలెంట్ ఇచ్చాడు కదా. ఏది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో సీసీ కెమెరాల కంటే బాగా పనిచేసేవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవ్వలేదేమో. అయితే ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరు దేవుడు శిక్ష చేయమన్నాడు ఎవరికైనా, అవునా కదా? భర్త త్రోవ తప్పున భార్య త్రోవ తప్పున ఇద్దరిని కూడా రాళ్ళతో కూడా చెప్పాము. దేవుడిని ఆయుధం. రైట్, 6వ అధ్యాయంలో జాగ్రత్త గమనించండి. 6వ అధ్యాయంలో నాజీరు వ్రతం. 6వ అధ్యాయంలో ఏంటి? నాజీరు వ్రతం. నాజీరు వ్రతం గురించి అనమాట. ఎవరైనా నాజీరు వ్రతం చేయాలనుకుంటే చేసిన తర్వాత ఒకవేళ నాజీరు వ్రతం భంగపరచబడితే ఏదైనా శవం ముట్టుకోవడం వల్ల వాటి ఏదైనా జరిగిన వల్ల జరిగితే కనుక మనం ఎలా దాన్ని సవరించుకోవాలని చెప్పేసి, అంటే వ్రతం చెడిపోతే ఎలా చేయాలి ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మీరు నాజీరు వ్రతం అని, అంటే ఇశ్రాయేల్ నాజీరు వ్రతం అని గురించి రాసుకున్నాను. 6వ అధ్యాయము నాజీరు వ్రతం ఎలా చేయాలి అని చెప్పాను. 7వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడినప్పుడు అర్పణలు అర్పించారు. ఏది? ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఒక్కొక్కరు కూడా ఈ అర్పణలు అర్పించినప్పుడు ఎవరెవరు ఎప్పుడు ఏ అర్పణ అర్పించారో ఇశ్రాయేల్ గోత్రకర్తలో చెప్పుకొచ్చాడు అనమాట. ప్రధానం క్షమించి 7వ అధ్యాయం మనం చదవాలి, ఎందుకంటే జస్ట్ ఒక 11వ వచనం దాకా చదవాలి. 7వ అధ్యాయం 1 నుంచి 11 వచనం దాకా చదవాలి. ఎందుకో తెలుసా? ఒక మనకి దావీదు చేసిన మిస్టేక్ జరుగుతుంది, తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మందిరం ఎప్పుడు నిలబెట్టబడింది? నిర్గమాకాండం 40వ అధ్యాయం, అవునా? ఆ మందిరం నిలబెట్టినప్పుడు అర్పణలు అర్పించారు. చూడండి అక్కడ 7వ అధ్యాయం 1వ వచనం. మోషే మందిరం నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణలన్నీ బలిపీఠం దాని పాత్రలన్నీ చేయించి అది కాబట్టి ఈ 12 గోత్రాల వాళ్ళు 12 గోత్రాల్లో ముఖ్యులు, అంటే ముఖ్యులైన వాళ్ళు ఏం చేశారన్నమాట? మందిరం నిలబెట్టినప్పుడు ఏం తెచ్చారంట? అర్పణలు తెచ్చారంట. ఏమేమి తెచ్చారో ఉంటుంది. అయితే మనం చదువుదాం ముందుకి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చింది. బండ్లు తెలుసు కదా, ఎద్దుల బండ్లు తెలుసా మీకు? ఎద్దుల బండ్లు తెలుసు కదా. అరే, ఎద్దుల బండ్లు 6 గూళ్ళు బండ్లు తీసుకొచ్చారంటండి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చింది. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చారనమాట. ఈ వస్తువులు తీసుకో. అది అంటే 6 బళ్ళు కూడా ఆ ఎద్దుల బళ్ళు 6 బళ్ళు కూడా ప్రత్యక్ష గుడారం సేవ చేయడానికి ఉపయోగపడతాయంట. అది లేవీలో ప్రతి వానికి సేవ చేయాలి. ఇప్పుడైతే కార్లు అనమాట, అవునా? ఇప్పుడైతే ఎవరికి పడితే ఏమి ఇవ్వాలి? కార్లు ఇవ్వాలి. అప్పుడైతే యాడ్ల బండి, అంతే తేడా ఏం లేదు. జాతకు ఉపయోగం ఉండే 3 బళ్ళు ఏమో లేవీలకి ఇచ్చాడు. ఇచ్చాను. అండర్లైన్ చేయండి, వచ్చినాను. చాలా ఇంపార్టెంట్ వచ్చింది, అందుకే చదివించాను అన్నమాట. లేకపోతే నేను ముఖ్య విషయం చెప్పేసి వెళ్ళిపోదు. ఎలా అనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, అంటే ప్రత్యక్ష గుడారం లోపల. మనసాన్ని మొయ్యాలంటే ఏం చేయాలి? భుజాల మీద మోసుకెళ్ళాలి. అందుకనే ఈ రింగులు ఉంటాయి, 4 పలకలు 4 రింగులు ఉంటాయి, అందులో కర్రలు దూర్చి మోసుకెళ్ళాలన్నమాట. మనసాన్ని బండి మీద మొయ్యకూడదు. ఫిలిస్తీన్లు చేశారు. ఏది? మొదటి సమయాల గ్రంథంలో ఫిలిస్తీన్లు
6వ అధ్యాయంలో బండి మీద మోసుకెళ్ళారు. వాళ్ళకి ఆజ్ఞ కాదు అది, వాళ్ళకి ఆజ్ఞ కాదు, ధర్మశాస్త్రం లేనివాళ్ళు కదా వాళ్ళు ముట్టుకున్నా ఏమవుతుంది వాళ్ళకి, ఆజ్ఞ వీళ్ళకి కాబట్టి. మీకు అర్థమైనా అర్థమలేదా? అయితే అదే విధానంలో దావీదు ఏం చేశాడంటే 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించి తీసుకెళ్ళాడు. ఎడ్లుకి కాలు జారింది, మందసం పడిపోతుంటే ఉజ్జా ఏం చేశాడు, చేతితో పట్టుకున్నాడు, మరణించాడు. ఎందుకు ఇలా జరిగిందని విచారణ చేశాడు. అది మనకు 1 దినవృత్తాంతాలు 13, 14, 15 3 అధ్యాయాలు చదివితే అది ఆయన ఎందుకు అని అంటే విచారణ చేయలేదంట. ఏం చేయలేదంట అంటే మోసుకెళ్ళాలని, మందసాన్ని మోసుకెళ్ళాలి అని ధర్మశాస్త్రం ఈ రాసిన దాన్ని చూసి అప్పుడు 15వ అధ్యాయంలో వాళ్ళు మోసుకెళ్ళారన్నమాట. మీకు అర్థమైనా అర్థం కదా అది. అందువల్ల ఒక్క వచనం, ఈ 9వ వచనం అర్థం కాకుండా పోవటం వల్ల ఏం చేశాడు, ఈ 9వ వచనం అర్థం కాకపోవడం వల్ల, అదే ముందు గ్రహించలేకపోవడం వల్ల వచ్చా చనిపోయాడు అన్నమాట. చూసారా, ఈ ఒక్క వచనం అర్థం అవ్వాలా వద్దా? అది బైబిల్ అంతా మనం తెలుసుకోవాలంటే ఇలా అర్థమవుతాయి, కానీ సంగతులు మనకి అర్థం కాదు. మనకి ఏమనిపిస్తుంది, కొత్తవాడు చదివితే ఏమనిపిస్తుంది, అదేంటి మందసం పడిపోతే పట్టుకుంటే తప్పు ఏంటి అనిపిస్తుంది. ఏనా మందసం పడిపోతే అది తప్పేంటి, దేవుడు చంపేయడం ఎంత తప్పు అది అంటాం అన్నమాట. మన న్యాయవిధులు ధర్మశాస్త్రం వాళ్ళు చెప్పాడు దేవుడు. అందుకే దావీదు ఏం చేయాలి, తరలించాలని మంచి ఉత్సాహం మంచిదే. మనసాన్ని తనకుండే యెరూషలేము తీసుకెళ్ళాలన్న ఆలోచన మంచిది, కానీ ఎలా తరలించాలో ఎక్కడ చూడాలి, ధర్మశాస్త్రాన్ని చూడాలన్నమాట. అది దాన్ని చేయలేనందువల్ల నష్టపోయాడు అనమాట. ఎవరెవరు ఏమేమి అర్పణలు తీసుకొచ్చారన్నాడు కదా. మీరు 12వ వచనము 18వ వచనం ఇలా చదవండి. ఈ 12 మంది తీసుకొచ్చారు కదా, ఆ 12 మంది తీసుకొచ్చిన వాళ్ళలో చూడండి ఒకసారి. 12వ దినం మొదటి దినం అర్పణ తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడైన యోధా గోత్రుడైన నయస్సోను. 18 రెండవ దినాన్ని అర్పణ తెచ్చినవాడు ఏది, నిర్గమాకాండం 40 అధ్యాయంలో నిలబెట్టబడినప్పుడు ఈ తీసుకొచ్చారనమాట 6 గోడు బళ్ళు కొన్ని అర్పణలు. 24 మూడవ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 30 4వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 38 36 42 6వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 47 48 7వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 54 8వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 60 9వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 66 10వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 72 11వ దినాన్ని అర్పణ తెచ్చినవాడు. 78 12వ దినాన అర్పణ తెచ్చినవాడు. 84వ వచనం చూడండి ఒకసారి. బలిపీఠం అభిషేకించబడిన దినమున ఇశ్రాయేలీయులు ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవి. ఇశ్రాయేలు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవి అన్నమాట. అది అండర్లైన్ చేసుకొని సరిపోదు. ప్రత్యక్ష గుడారం నిలబెట్టినప్పుడు ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో ఆ ప్రధానులు తీసుకొచ్చిన అర్పణలు అది జ్ఞాపకం చేశాడు 7వ అధ్యాయంలో. ఏం చేశాడు, 84 8వ అధ్యాయము 18వ వచనం అండర్లైన్ చేయండి సరిపోద్ది. తొలిచూలిని ఎందుకు దేవుడికి అర్పించాలి, తొలిచూలిని దేవుడికి ఎందుకు అర్పించాలి? ఇశ్రాయేలు లేవీలు ప్రత్యేకించమన్నాడు 6వ వచనంలో. 18వ వచనం చూడండి. ఇశ్రాయేలీలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను. మరి ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలు నిమిత్తం సేవ చేయుటకు, ఇశ్రాయేల్ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇశ్రాయేలీలో లేవీలను అహరోనుకు అతని కుమారులకు అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమును సమీపించినప్పుడు ఏ తెగులైనా ఇశ్రాయేలుకు సంభవించకపోవును అని చెప్పాను. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏమన్నాడు అనమాట, 6వ వచనం అండర్లైన్ చేయండి, 18 19 వచనాలు అండర్లైన్ చేయండి. నువ్వు ఇశ్రాయేల్లోని లేవీలు ప్రత్యేకపరిచి అన్నాడు. అంటే లేవీలు సేవ చేయటానికి దేవుడు ప్రత్యేకించమన్నాడు. ఎందుకు లేవీలను తీసుకున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీల్లో తొలి సంతానం ఇవ్వాలి కదా, దేవుడికి ఇవ్వాలదా, దానికి బదులుగా లేవీలు తీసేసుకుంటాను నేను అన్నాడు అనమాట. లేవీల్ని తీసేసుకుంటున్నాను సేవ చేయడానికి అని చెప్పాడు అనమాట. నేను అర్థమైనా అర్థమలేదా? రైట్. 9వ అధ్యాయము పస్కా పండుగ ఒకవేళ మొదటి నెలలో 14వ దినాన ఎవరైనా కానీ మర్చిపోతే, అంటే ఎక్కడైనా ప్రయాణంలో ఉండి ఆగిపోతే
రెండవ నెల 14వ దినం సాయంత్రం చేయొచ్చు. 9వ అధ్యాయం. ఐగుప్తులో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సేనారణ్యం మంది మోషేకి ఇలా సెలవిచ్చాను. ఇశ్రాయేలు పస్కా పండుగను దాని నియమ కాలం ముందు ఆచరించాలి. దాని నియమ కాలం అనగా ఈ నెల 14వ దినం సాయంకాలం ముందు దాన్ని ఆచరించాలి. దాని కట్టలను బట్టి దాని విధులను బట్టి దాన్ని ఆచరించాలి. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరించాలని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సేనా అరణ్యం మందు మొదటి నెల 14వ దినం సాయంకాలం మందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకున్నారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన సమస్తం ఇశ్రాయేలు అతడు చెప్పినట్టే చేశారు. కొందరు నరసేవ ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమును పస్కా పండుగ ఆచరించలేకపోయేది. వారు ఆ దినమును మోషే అహరోనులు ఎదుటికి వచ్చి మోషేతో నరసేవ ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణ దాని నియమ కాలంలో ఇశ్రాయేలు మధ్య అర్పింపకున్నట్లు ఎలా ఆటంకింపబడుతామని అడగగా మోషే నిలువండి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందని వార్త నేను. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలు తిట్టాను, మీలో కానీ మీ వంశంలో కానీ ఒకడు శవం ముట్టడం వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయడం వల్ల అతడు యెహోవా పస్కా పండుగను యెహోవా పస్కా పండుగ ఆచరించాలి. వారు 2వ నెల 14వ దినం సాయంకాలం దాన్ని ఆచరించి పొంగని రాడుతూ దాన్ని చేదుకోవడం దాని తెల అది అండర్లైన్ చేయాలి. 11వ వచనం అండర్లైన్ చేయాలి. మొదటి నెల 14వ దినాన ఒకవేళ ఏ కారణాన్ని బట్టి అయినా పస్కా పండుగ ఆచరించలేకపోతే 2వ నెలలో 14వ దినం సాయంకాలాన్న సేమ్ అలాగే చేయాలన్నమాట. ఏంటి అర్థమైనా అర్థం లేదా? నెల మొదటి నెలే కాదు, 2వ నెల. మరి నెల 14వ దినం అయిపోయింది కదా, మరి అది 2వ నెల 14వ దినం చేయాలి. ఇప్పుడు మొదటి నెల 14వ దినమే చేయాలి కదా, ఖచ్చితంగా 14వ దినం సాయంకాలమే చేయాలి. ఆ రోజు కొంతమంది శవాన్ని ముట్టడం వల్ల ఈ పస్కా పండుగను ఆచరించలేకపోయారంట పండుగని. అప్పుడు మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఏమో దేవుడిని అడిగాడు. అడిగితే 2వ నెల 14వ దినం సాయంకాలం సేమ్ అలాగే చేయమని చెప్పన్నాడంటే సంవత్సరానికి ఒకసారి చేసేది. ఒకవేళ నెలలో ఒకవేళ చేయలేకపోతే మొదటి నెలలో చేయకపోతే 2వ నెలలో చేసేయాలి. మళ్ళీ 3వ నెలలో లేదు ఇంకా అవకాశం. ఇప్పుడు మొదటి నెల చేయని వారు 2వ నెల మాత్రమే చేయాలి అంతే. ఇప్పుడు చేసిన వారు ఇక చేసిన వారు మళ్ళా 2వసారి చేయాల్సిన అవసరం లేదన్నమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఎక్కడ? సేనాయి కొండ దగ్గర. ఇప్పుడు 10వ అధ్యాయంలో మొదటి వచనం ఎండి బోర్లు తయారు చేసుకోండి సిగ్నల్స్ కోసం. 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు 2 వెండి బోర్లు చేయించుకోను, నక్షి పనిగా వాటిని చేయించాలి. అవి సమాజాన్ని పిలుచుటకు శానలను తరలించుటకు నీకు ఉండాలి. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ అద్దరును కూడి రావాలి. అది కాబట్టి ఒక సిగ్నల్స్ కోసం అనమాట. బోర్లు ఎందుకు? నెమ్మదిగా ఊదితే ఒక విధంగా, గట్టిగా ఊదితే ఒక సిగ్నల్ అనమాట. ఏదైనా ఎండి బోర్లు తయారు చేసుకోవడం. ఈ బోర్లు అనేవి ఒక సంకేతాలకు గుర్తు. ఈ బోర్లు అనేవి ఏంటి అంటే 10వ అధ్యాయంలో మీరు ఎండి బోర్లు తయారు చేసుకోవడం. అది 11వ అధ్యాయంలో ప్రయాణం చేశారు వాళ్ళు. సేనాయి కొండ నుంచి బయలుదేరిపోయారు. అది అండర్లైన్ చేసుకోండి. 11వ వచనం. ఇప్పుడు దాకా సేనాయి కొండ దగ్గర ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎప్పుడు ఎక్కడ? సేనాయి కొండ దగ్గర. 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ సంవత్సరం 2వ నెల 21వ తేదీన మేఘం సాక్ష్యం మందిరము మీద నుండి పైకెత్తబడి కనుక ఇశ్రాయేలు సేనా అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. అది 10వ అధ్యాయంలో ఎండిపోరం చేయమంట. రెండోది ఇశ్రాయేలీలు సేనా అరణ్యం నుండి కానానుకు బయలుదేరుట అని రాసుకున్నాను. ఇశ్రాయేల్ సేనా నుండి బయలుదేరారనమాట. బయలుదేరిన జనం ఏమైపోయారు? 26వ అధ్యాయానికి మీకు అర్థమైందా? బయలుదేరిన జనం ఏమైపోయారు? రాలిపోయారండి. ఇద్దరు తప్ప. మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో మరి జాగ్రత్తగా రండి నాతో పాటు. నేనంతేనా? 11వ అధ్యాయంలో ఎలా రాలిపోయారో 11వ అధ్యాయం చెప్పాడు. కొంతమంది జనులు ఆయాసాన్ని కూర్చి చనుగుచుండగా అది యెహోవాకు వినబడింది. దేని గురించి సరిగారంటే అలా మరి మొదటి పత్రికలు ఏమన్నాడో, మీరు సనగకండి అన్నాడు. ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఎవరిని అడగాలి? దేవుడు, నాయన ప్రయాణం చేస్తుంటే నా ఆయాసం అవుతుంది తండ్రి అని అడగాలి. అవునా కదా? ఏంటి ఆయాసం ఏంటి? ఈ లోహం ఏంటి? ఏంటి? ఎందుకు ఇలా అని దేవుడిని మీద శనిగారంట. ఇలా శనిగారంట. చూడండి ఏమైపోయింది చూడండి వాళ్ళకి.
ఇప్పుడు రాలిపోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ భయానం స్టార్ట్ చేశారు, రాలిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు 11వ అధ్యాయం నుంచి ఏమయ్యారు అనమాట, కొన్ని వేల మంది రాలిపోవడంలో 2-3 కాదు, 6,03,548 మందిలో వేల మంది రాలిపోయారు ఏదో ఒక చోట. చూడండి, జనులు ఆయాసాన్ని కూర్చొని చూడగా అది యెహోవా కనపడింది. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని పాలును ఒక కొన దహింపసాగెను. అంటే ఒక కొన అంటే అర్థమైంది. ఇప్పుడు మీకు లిస్ట్ అయ్యాను కదా, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు కదా, ఒక కొన అంటే ఏంటి, ఇలా అంటిపోవడమే, ఇంకా అంటిపోయి చచ్చిపోవడమే అనమాట. ఆయాసంతో ఆయాసపడి దేవుడు శోధించారు. ఒక కొన అంటే ఎన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారో, ఎన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారు. వీళ్ళు అవిశ్వాసులు, అందుకే శనిగారు అనమాట. తర్వాత ఇంకేమి శనిగారు చూడండి, ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకి మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అది అగ్ని చాలాండి, చాలా మంది చచ్చిపోయారు. అప్పటికి యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటుకు తబేరా అని పేరు పెట్టబడింది. మంట. తబేరా అంటే ఏంటి, మంట. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనం. మిశ్రిత జనం అంటే ఎవరు, ఐగుప్తీయుల్ని వివాహాలు చేసుకున్న వాళ్ళు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని వివాహాలు చేసుకున్నారు. వీటిని ఏమంటారు, మిశ్రిత జనం అంటారు. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా కనపరచగా, ఏ పేక్ష, మాంసాపేక్ష అధికంగా, మళ్ళా మాంసాపేక్ష అధికంగా కనపరచగా, అధికం అన్నమాట. ఇశ్రాయేలు మళ్ళా ఏడ్చారు, మాకెవరు మాంసం పెడతారు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయండి వాళ్ళకి. ఇప్పుడు దేవుడు వాళ్ళ భవిష్యత్తులో ఉంచిన కానాన్ దేశం మీద కాదు, పాలు తేలి ప్రవహించే దేశం మీద ఎట్టలేదు, అర్థమైంది, తిండి మీద ఎట్టారు వీళ్ళు. మరి ఇలాంటి తిండిపోతులు పరలోకానికి కానీ కానాన్ దేశానికి కానీ అర్హులా, అదన్న. అందుకే వీళ్ళని వేసాడు 11వ అధ్యాయం. ఇక వేసేయటమే, ఇంకా సబ్బుకు పోవటమే ఇంకా జనాన్ని. మనం బుద్ధి కలగడానికి చదువుతున్నాం అనమాట. మనం కూడా నాయన ఏంటి నా బతుకేంటి ఇలా చేస్తున్నావు, నీ సేవ చేస్తున్నాను నేను అని వదిలేసి ఇలాగ అలాగా నువ్వు దేవుని అన్నవా అయిపోతావు. నువ్వు సేవ చేయడానికి ఇష్టపడి వచ్చావు, అవునా, క్రైస్తవుడు అవ్వడానికి ఇష్టపడయ్యావు, క్రైస్తవుడు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఏమవ్వాలా, నిలబడాలి అంతే. నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అంటాను, నాయన మేము నిమిత్తం మాత్రమే, నేను ఏమనగలను, నేను అర్థమైందా, ఏం మాట్లాడగలను, కాబట్టి మీరు మీ చిత్త ప్రకారం మా ఎలా జరిగించండి అంటాను అంతే. అది తెలుసు కదా ఎప్పుడు ఏమవ్వాలో, తెలుసా తెలీదా, మన పిల్లలకి ఎప్పుడు ఏమవ్వాలో మనకు తెలుసా తెలీదా, మరి దేవుడు తెలుసా తెలీదా, అది. కాబట్టి మనము భౌతిక సంబంధంగా చాలా భయంకరమైన బాధలు ఇబ్బందులు అనుభవిస్తున్నా దేవుడు చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే మాంసం ఇది సరైనది, అది లేదు ఇది లేదని చెప్పేసి దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, మాంసాపేక్ష అనమాట. అప్పుడు ఏమైపోయారు చూడండి, అక్కడ వాళ్ళకి ఎలా ఉందంటే, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అన్న. చూడండి 7 వచ్చును, ఈ మన్నా కాక ఆ రోజు మా కన్నులకు మరి ఏదీ లేదని చెప్పుకున్నాం. ఈ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేను, అంటే ధాన్యం అనమాట. మన్నా అనేది ధాన్యం. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేను, చూపునగదు బాగం వలె ఉండేను. జనులు తిరుగుచు దాన్ని పూడ్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేను. అర్థమైందా? కాబట్టి మన్నా అంటే ఏంటి, ధాన్యం. మన్నా అంటే ఏంటి, ధాన్యం. ఈ వచనం చదవలేనట్టున్నాడు ఒక పాస్టర్ గారు. నాకు రాత్రి దేవుడు ఇశ్రాయేల్ తినిపించిన మన్నా నాకు డైరెక్ట్గా తినిపించేసాడు అన్నారు. ఇశ్రాయేల్ తిన్న మన్నా మీకు తెలీదు, దేవుడు నాకు రాత్ర నాయన ఇదిగో ఈ మన్నా ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూడమని తెలిసి తినేమన్నాడంట. ఈయన తినేసాడంట. గొంతుకు అడ్డుపడిపోతా ధాన్యం తింటే. అయితే రోటను దంచి, అదైందా, రోటను దంచి పెనం మీద కాల్చి ఒక రొట్టెలు గోధుమ పిండి ఎలాగే అలా అనమాట, అలా రొట్టెలే తిన్నారు వీళ్ళు. చెరగాలి అంతే కదా, ఇప్పుడు నీట్గా చేయాలి కదా. ఇప్పుడు మన్నట్టుకు చెప్పేసాడండి దీనికి. అదే మన్నా తినేస్తే కాదు, మన్నా అని రొట్టె చేసి పెట్టాడంటే అది పర్వాలేదు. చూసారు ఎక్కడ మిస్ అయ్యాడో, అవునా? అబద్ధాలకి ఎంత దారుణమో చూడండి. మన్నా ఎందుకు అవసరమా? ఇప్పుడు మన్నా అవసరమా?
మన్నా అంటారు మనకు టేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి, అదొక ధాన్యం అది, అవునా కదా? మన్నా వల్ల మన ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఇశ్రాయేలు దేవుడు పోషించాడు సమయం, ఇప్పుడు కూడా మనల్ని పోషిస్తాడు యథార్థంగా మనం పనిచేసి బ్రతుకుతున్నప్పుడు. అరణ్యంలో వాళ్ళకి మంచి ఆకాశాన్ని కురిపించిన ధాన్యం ఇది, ఆకాశం నుంచి కురిపించబడుతున్న ధాన్యం ఇది, రైట్. కాబట్టి 11 అధ్యాయులు మాంసాన్ని కలిపొచ్చారు కదా, ఈ మాంసం వాళ్ళ పళ్ళు సొంతుల్లో ఉండగానే వాడు చచ్చిపోయారంటారు చాలామంది. 33 వచ్చింది. దేవుడు రప్పించాడు, పూరేళ్ళను రప్పించాడు, వాళ్ళ పాలిన చుట్టూ వేసాడు. తిన్న తర్వాత వీళ్ళకి పళ్ళు సొంతులు ఉండగానే చంపేశాడు దేవుడు వీళ్ళని. 11 అధ్యాయం 33, 34 వచ్చిన చూడండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సొందులు ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రాగులుకొని యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాడు. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమును కిబ్రోత్ అత్తావాను పేరు పెట్టబడింది. జనులు కిబ్రోత్ అత్తావా నుండి అజేరేతుకు ప్రయాణమై పోయి అజేరేతులో దిగిరి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండు రాసుకోండి, 2 విషయాలు ఏంటి? మొదటి విషయం ఏంటి? సనగడం వల్ల అగ్ని చేత దహించబడ్డారు, అంటే చాలా మంది చనిపోయారు, వేల మంది. ఇప్పుడు మాంసాపేక్ష కనపరిచారు, మాంసాపేక్ష వల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు అన్నమాట. కానీ అక్కడ కప్పెట్టేశారు. అక్కడ తర్వాత మోషే గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ 12 అధ్యాయము జాగ్రత్త పెట్టుకోండి. మోషే కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను, మిద్యాని స్త్రీని. కూసు దేశం అంటే ఎవరు? హబక్కూకు 3 అధ్యాయం 7వ వచనం. హబక్కూకు 3 అధ్యాయం 7వ వచనం. కూసు దేశ స్త్రీని అంటే నల్ల స్త్రీని. ఏంటి నల్లదాన్ని చేసుకున్నావు ఏంట్రా అని అడిగిందంట మిర్యాం. దీనివల్ల మన కుటుంబం అది లేదు ఇది లేదని చెప్పేసి ఆడబొడుసు గొడవెట్టింది. పెట్టవచ్చు అలాగా? ఆయనకి ఇష్టమైన చేసుకున్నాడు ఆయన, అవునా? ఏం బాగుంది అది, అవునా కదా? అది ఈయనేమో తెలుపు కదా, వైట్ ఫుల్ వైట్, అలాగే ఫుల్ వైట్ బ్లాక్. ఒకసారి హబక్కూకు 3 కూషీలలో కూషీలన్నా, కూషీలు ఎక్కడుంటారు? మిద్యాన్లో ఉంటారు. ఇప్పుడు చేసుకున్నది ఎవరిని? కూషీలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కూషీలు మిద్యాన్లో ఉంటారు. ఇప్పుడు మరి మోషే పారిపోయింది ఎక్కడికి? లేవికాండం అదే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో పారిపోయింది ఎక్కడికి? మిద్యాన్ దేశం. మిద్యాన్ దేశంలో నివసించే వాళ్ళు ఎవరు? కూషీలు. అర్థమైందా అర్థమలేదా? కూషీలు అంటే నల్ల జాతి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23 వచ్చింది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23 వచ్చింది. కూసు దేశస్థుడు. నలుపు ఎలా తెలిపోతుంది? ఇప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు సబ్బులతో, ఏమవుతుంది? ఏమవుతుందండి? గులాబీ కలర్లో వస్తున్నారేమో. అటు తెలుపు కాదు, ఇటు నలుపు కాదు, రంగులు వస్తారు, తెలిసిపోతున్నారు వాళ్ళు. సబ్బు వల్ల తెలిపారా? న్యాచురల్ వాళ్ళ పుట్టినప్పటి నుంచి ఎరుపా నలుపా? అర్థమైందా? నేను పెళ్ళిలో చూస్తున్నాను ఎర్రగా ఉంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత చూస్తున్నాను నల్లగా ఉన్నారు. పెళ్ళిలో బ్రష్ మొత్తం నీ కోటింగ్ వేసేస్తున్నారు, మేకప్ వేసేస్తున్నారు. నువ్వు మోసమే కదండి ఇది. మేకప్ అంటే ఏంటి? మోసం. భయంకరమైన నలుపులు సైతం ఎరుపులు. ఇప్పుడు నలుపు అయితే ఏమైంది? నలుపులో కూడా అందం ఉంటుంది కదా, నేను అవునా కాదా? భయంకరం అంటే నేను పెళ్లి చేసి చూస్తే ఈ అమ్మాయి చూస్తే చాలా ఎల్లగా ఉన్నాను. తర్వాత మళ్ళా మీటింగ్కి వచ్చి చూస్తుంటే ఎవరి అమ్మాయిని అడుగుతున్నాను. 3 సార్లు మోసపోయాను నేను అలాగే. ఒకటి ఈ రామేశ్వరంలో నేను పెళ్లి చేసిన వాళ్ళు ఇద్దరు, నేను పెళ్లి చేసిన వాళ్ళు ఇద్దరు, ప్రసంగం చేసిన వాళ్ళు ఒకరు. ఎవరి పెళ్ళి అంటే అదే మరి మీరు పెళ్లి చేసిన పిల్ల ఎర్రపిల్ల కదా, ఇప్పుడు నల్లగా ఉందండి బాగా అంటే కొంచెం కోటింగ్ వేసారు మీదలో.
ఎందుకంత అవసరం ఏముంది? అదే ఇదివరకు అయితే అలాంటి చిన్న పౌడర్ రాసుకుంటే మామూలుగా పేర్లు ఏదో రాసుకునేవారు ఆయన వెళ్ళిపోయిందండి. ఇప్పుడు వెళ్ళిపోయింది. చాలా ప్రమాదకరం. అంతేనా కాదా? క్రైస్తవులు మా అమ్మాయిని మేకప్ వేయకుండా చూపించాం. ఇది సమానం పెళ్ళయింది, దేవుని దేవులు 2 పిల్లలు. మల్లు గారు అన్నారంట మేకప్ వేయకుండా చూపించారంటే నాకు చాలా సంతోషమైంది. అంటే ఒరిజినాలిటీగా చూపించామని. ఏం చూపించా? అదే కదా మరి, అంతే. మీకు అర్థమైనా అందువలేదా? మేకప్ వేయలేదు. చూపించేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు స్నానం చెబుతుంది వేరే, చూపించేటప్పుడు మామూలుగా. క్రైస్తవుడు ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. రైట్, అర్థమైందా? కాబట్టి సమయాలు కాలాలు వేరని దేవుని దైవాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ఏ దినాన్నైనా మేము చేసాం. రైట్, ఏదేమైనా మనం ప్రమాణాల ప్రాముఖ్యం, అవునా కదా? గుణం ముఖ్యం. గుణము ప్రమాణాలు వివాహాలు చేసేటప్పుడు, అవునా కాదా? అది ఒక ఆవిడ యూట్యూబ్లో మాట్లాడుతుంది, నల్లసీమ కంటే ఎర్రసీమ పుడితేనే చాలా భయంకరంగా ఉంటుందండి. మీరు నల్లగున్న వాళ్ళు చేసుకుంటలేదు మమ్మల్ని, ఎర్రగున్న వాళ్ళే కావాలన్నారు. ఆ ఎర్రసీమే పుడితే చాలా బాధగా ఉంటుందండి, నొప్పి. అనుభవం ఏంటది? అనుభవం. ఒక ఆయన మా దగ్గర బాగా నల్లగున్న ఆయన వచ్చారు, బాగా నలుపు అనమాట, క్లాస్కి. ఆయన బాగా తెల్లగున్న అమ్మాయిని చేసుకున్నాడంట. ఆయన ఒకటి అన్నాడు లాస్ట్ని, మీరు ఎప్పుడు కూడా నల్లగున్న వాళ్ళని చేసుకోండి, ఎర్రగా ఉన్న వాళ్ళని, ఎరుపుగా ఉన్న వాళ్ళని, ఎరుపు రంగులో ఉన్న వాళ్ళని చేసుకోండి. నలుపు డోంట్ తెలుపు, వద్దు తెలుపు, నలుపుకు నలుపే, తెలుపుకి తెలిపే అన్నాడు. ఆయన అనుభూతితో చెప్పినప్పుడు వినాలి వద్దా? లేదు, నేను నా రంగుకి తగ్గట్టుగా నేను చేసుకున్న గొడవలు లేవాలి. ఏమీ అనలేదు, నల్లమొహం కూడా అంటారు అంతే. అప్పుడు అదేదా నా భార్య, నన్ను అన్నది ఎవరు? నా భార్య. ఆవిడ పోసి సమరసిద్దాంటుంటే ఆవిడ నల్లమొహం కూడా అన్నాడు. ఎంత బాధది అసలు. రోడ్డు కదా ఎవడో ఇల్లుడో ఎవడో అన్నాడు, కోపం వచ్చి అన్నాడంటే అది వేరు. స్వయాన భార్య అంతే ఎలాగా? అప్పుడు మొత్తం మీద గొడవల్లో ఈ నిజాలు వచ్చేస్తాయి, అవునా కాదా? ముక్కు పొడుగుండే ముక్కు పొడుగోడిని అర్థమైంది, నానా రకాలుగా ఏంటి, అవునా? అలా వంచించుకోకూడదు. వంచుకోవచ్చా? భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రేమగీతాలు చదవండి. భార్య భర్తను పొగడాలి, భర్త భార్యను పొగడాలి. లేదా వేరే వాళ్ళు పొగుడుతారు, ఎందుకే గొడవలు. లేదా భార్య ఎదురున్నా భర్త ఎదురున్నా వేరే వాళ్ళు పొగుడుతారు, అలా పొగుడుకోకూడదు అని పరమగీతాలు చెప్పింది. పరమగీతాలు చదివారా? చదివితే భార్య భర్తలు ఎలాగ గౌరవించుకోవాలో ఉంది అందులో. మనకు తెలుస్తాను, ఓహో నేను వేరే అమ్మాయిని పొగడకూడదు అనమాట అనేది అర్థమవుతుంది. నా భార్యను మాత్రమే నేను పొగడాలన్నమాట. భార్యని ఎక్కువ స్కాన్ చేసి చూస్తారా ఎప్పుడైనా మీరు? బయట వాళ్ళు ఎక్కువ స్కాన్ చేసి చూస్తారా? భార్య కూర్చుంది, స్కాన్ చేస్తారా? అంటే ఆవిడ ముఖం ఎలా ఉంది, పక్క నుంచి ఎలా ఉంది, సైడ్ నుంచి చూసావు, సైడ్ నుంచి బాగుందని నువ్వు చెప్పావు ఎప్పుడైనా? నువ్వు ఈ సైడ్ నుంచి చూస్తే చాలా బాగున్నావని అనవా? అనరు. వేరే వాళ్ళు అంటారు, అదే గొడవలు. ఆవిడ చూడు సైడ్ చాలా అందంగా కనపడుతుంది పక్కన, కానీ రా ఇంటికి నీకు చెప్తానంటారు. ఏంటి అర్థమైనా అర్థమలేదా? నాడు చెప్తానులే. భార్య నువ్వు చూస్తావండి, ఈ యాంగిల్లో బాగున్నావు నువ్వు, అంటే ఈ యొక్క పక్క సైడ్ నుంచి చూస్తే చాలా బాగున్నావు. కోప పడుతున్నప్పుడు సైతం నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు, అలాగే కోపం తగ్గిపోద్ది అంతే. అలా అంటారా? కోపంలో ఉన్నప్పుడు నువ్వు అలాగా ఇలాగా, లేకపోతే బక్కదానువు, లేకపోతే బండదానువు, అది ఇది కోపంలో తిప్పేస్తూ ఉంటావు. ఎట్లా అలాగా? అదే భర్తలు ఒకనొకరు గౌరవించుకోవాలి కదా. లోకంలో గౌరవించదు, మనల్ని తెలియదు కాబట్టి జ్ఞానం. దేవుని పిల్లలు వాళ్ళు ఒకనొకరు గౌరవించుకోవాలి. భార్య భర్తను మరి ఎక్కువగా గౌరవించుకోవాలి అన్నమాట. ఏదో ఇష్టపడి చేసుకున్నావు కదా, చూసుకున్నారు కదా పెళ్ళిళ్ళు, చూసుకున్నాం అలాగే వచ్చాయి. అది మధ్యలో నచ్చకపోవడం ఏంటి? మధ్యలో మళ్ళీ రాంగ్ తీయటం ఏంటి? లోపాలు తప్పు అనమాట. అర్థమైందా? అర్థం లేదా? ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి?
భార్యను మాత్రమే స్కాన్ చేయండి, ఇంకెవరిని స్కాన్ చేయకండి. ఆవిడ అందాలను వివరించండి అంతే సరిపోద్ది. రోజు పొద్దున్న సాయంత్రం ఒక్క పొగడితే సరిపోద్ది, పడిపోద్ది. సాయంత్రం దాకా పని చేస్తూనే ఉంటుంది. నేను అవునా కాదా? అంతే. పొగడి మీరు తిట్టి పని చేయించలేరు, పొగుడు మాత్రమే పని చేయించు. అని లేనిపోని పొగడకండి. ఆవిడకి అర్థమైపోతే సీపురు గట్ట తిరిగేస్తుంది, ఇసిరేస్తుంది అంటే ఏది ఉంటుంది. లేనిపోని మాత్రం పొగడద్దు. రైట్? కాసేపు సరదాగా. నల్ల జాతీయుడు అవునా, మార్చుకోగలుగుతారా? కూసు చేతులు తన చర్మాన్ని మార్చుకోవడం, చిరుతుపులు తన మచ్చలు మార్చుకోగలదా అన్నాడు. అంటే మార్చుకోలేదనే కదా అని అర్థం, అవునా కదా? నలుపు ఎలా తెలిపైపోతారు? అక్కడ ప్రవర్తనకు సంబంధించి చెప్పాడు అనమాట. మార్చుకోగలిగితే నువ్వు మార్చుకోవచ్చు మీరు కూడా. రైట్. 12వ అధ్యాయం. కూసు దేశపు స్త్రీని, ఒక మాటలో చెప్పాలంటే మిద్యాను స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతను విరోధంగా మాట్లాడారు. రే, ఇశ్రాయేల్లో కాకుండా ఆ మిద్యాని స్త్రీని పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళు కూడా అబ్రాహాము సంతానమే కదా. మిద్యానీలు కూడా కెతూరా సంతతి. అది కానీ 20వ అధ్యాయంలో కెతూరా సంతతి. ఎవరు? మిద్యానీలు. కెతూరా సంతతి కాకపోతే నలుపు, కాకపోతే ఎవరు? బాగా నలుపు అన్నమాట. ఈ ఆమెను బట్టి ఏం చేశారంటే వేరే దేశం తీసుకున్నాం అని చెప్పేసి అవునన్నారు. కాబట్టి ఆమె కూడా చాలా భక్తి వస్తారు. మోషేని కాపాడింది కదా. నిర్మాకాండం 4వ అధ్యాయంలో మోషేని కాపాడిందా లేదా? సున్నతి చేసింది ఎవరు తన పిల్లలకి? మోషే పిల్లలకి అదే చేసింది ఎవరు? మోసే పిల్లలకి. మరి చేసిన వాళ్ళకి దేవుడు విడిచిపెట్టాడు, సున్నతి చేసిన వాళ్ళకి కదా. అప్పుడు నా పెరిమిటి రక్త సంబంధమైన పెరిమిటి అన్నది కాబట్టి మాట్లాడానండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోసేకు విరుద్ధంగా మాట్లాడారు. ఏంట్రా ఇలాంటి దాన్ని చేసుకున్నాం అదే అని చెప్పి వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకున్నాడు. యెహోవా మాట వినను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది అండర్లైన్ చేయండి. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పడం విషయాన్ని. అవునా? దేవుని ఇంట్లో పనివాడు ఈయన, నమ్మకమైన పనివాడు. మోసే మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞించాను. ఆ ముగ్గురు యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాలను పిలిచాను. వారిద్దరూ రాగా ఆయన యెహోవా నా మాట ఏనండి, మీలో ప్రవక్త యెహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనితో మాట్లాడుతుంది. నా సేవకులైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకం. ఇది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చెప్పాడు. నేను గోడభావాలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. దర్శనంలో సుమా ముఖాముఖిగా ముఖంలో ముఖమేటు కాదు. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదని. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోగా మేఘం ఆ ప్రతిష్ఠులను ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమం అంటే తెల్లని కుష్ఠం గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠం గలదుగా. కాబట్టి దేవుని పని వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అవమానించకూడదు. దేవుని పని వాళ్ళు మీ ఇంట్లో మీ భర్త మీ పనివాడు అనుకో, దేవుని పనివాడు అనుకో, ఆయన అగౌరవపరచకూడదు. అన్నయ్య పనివాడు అనుకోండి, తమ్ముడు దేవుని పనివాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు కూడా ఆ దేవుని పనివాడిని యథార్థంగా సేవ చేస్తున్నామని ఏమీ మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడికి కోపం వస్తుంది. దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. వీళ్ళు చంపలేదు దేవుడు. కారణం ఏంటంటే వీళ్ళు భక్తిపరులు. జస్ట్ మోషేకి విరోధంగా మాట్లాడారు. చాలామందికి ఈ విషయం తెలియక అక్కడ మిద్యాని స్త్రీని కదా పెళ్లి చేసుకున్నాను, ఇక్కడేమో కూసు దేశం స్త్రీని అన్నాడు కదా అని చెప్పేసి ఆవిడ వేరు ఈవిడ వేరు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ మహానుభావులు కలిపి చదవరు కదా, దేశాలు చరిత్ర అంత తెలియదు కదా. అదన్నమాట. పౌలు శీల భార్య భర్తలు అన్న వాళ్ళు ఉన్నారా లేదా? పౌలు శీల. మరి ఎంతవరకు బైబిల్ చదివారో ఆలోచన చేయండి. ఇక్కడ కూసు దేశం చేసుకున్నాడంటే అప్పటికి చనిపోయి ఉండొచ్చు. ఇయ్యదు. కూసీలన్నా మిద్యానీలన్నా కూసీలు మిద్యాన్ దేశంలో ఉంటారు. అది హబక్కూకు మనకి ప్రవక్త అది పద్య భాగం కాబట్టి పై భాగం కింద భాగాన్ని బలపరుస్తుంది అంతే. నేను అర్థమైనా అర్థం లేదా?
12వ అధ్యాయంలో దేవుడు మోషేని బట్టి మిరియాముని కుష్ఠరోగంతో మొత్తటాన్ని రాస్తాడు. దేవుడు మోషేకి విరోధంగా మాట్లాడడం బట్టి కుష్ఠరోగంతో మొత్తుట అని రాస్తాడు. 13వ అధ్యాయంలో కానాన్ దేశాన్ని చూసి రావడానికి వెళ్ళారండి ఆయన. పారాన్ అరణ్యం నుంచి 16 వచనం అండర్లైన్ చేసుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. తర్వాత జనులు అజారేతు నుండి సాగి పారాన్ అరణ్యంలో దిగారనమాట. అరణ్యంలో పారాన్ అరణ్యంకి వచ్చారు. వచ్చిన తర్వాత 13వ అధ్యాయం మొదలు వచ్చిన ఏవో మోషేకి ఇలా సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుతున్న కానాన్ దేశాన్ని సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపాలి. వారిలో ప్రతి వాడు ప్రధానుడే ఉండాలి. అదేంటండి ఈ పారాన్ అరణ్యం నుంచి ఏం చేశారు, కానాన్ దేశానికి 12 మందిని, గోత్రానికి ఒక చెప్పిన 12 మందిని పంపించారు. అదైనా ఎక్కడికి, కానాన్ దేశానికి. ఇంకా వెళ్ళి ఆ దేశాన్ని చూసారండి ఒకసారి అని చెప్పేసి. అప్పుడు మోషే ఏం చేశారంటే 12 పంపించిన వాళ్ళు మోషే అహరోన్లు అదే ఈ ఎవరో కాలేబు యెహోషువలు ఉన్నారు. మీరు 16 వచనం అండర్లైన్ చేసుకోండి. 7 వచనాన్ని కూడా అంటే ఎవరెవరో గోత్రానికి ఎవరో చెప్పాడు అనమాట. సరే వీళ్ళు వెళ్ళారు. 23, 24 వచనాలు కూడా అండర్లైన్ చేసుకోండి. వారు ఎస్కోల్లో వెళ్ళడానికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసారు. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లు, కొన్ని అంజూరు పండ్లు తెచ్చారు. ఇశ్రాయేల్ అక్కడ కోసిన ద్రాక్ష పండ్లు గెలను బట్టి ఆ స్థలానికి ఎస్కోల్ లోయ అని పేరు పెట్టారు. వారు 40 దినాలు ఆ దేశాన్ని సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అండర్లైన్ చేసుకోండి. అంటే మీరు ఇది అండర్లైన్ చేసుకుంటేనే మీకు అధ్యాయం మీద అవగాహన ఉంటుంది, లేదా మీకు మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ అధ్యాయం మీద అవగాహన ఉండదు. అంటే 13వ అధ్యాయం మొదట్లో దేవుడు మోషే ద్వారా ఏం చెప్పాడంటే 12 మందిని పంపించమని చూసిరామన్నాడు. అంటే కానాన్ దేశం పాలు తేనె ప్రపంచ దేశమా కాదని చూసి వచ్చారండి. నిజమే, అది పాలు తేనె ప్రపంచే దేశమే. అయితే 30 నుంచి చదువుదాం. 27 వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. అతనికి తెలియపరచండి ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశానికి వెళితివి, అది పాలు తేనె ప్రవహించే దేశమే, దాని పనులు ఇవి అని మోసేకి చూపించారు. దేవుడు చెప్పినట్టుగా అది ఎలాంటి దేశం అంటే సర్వసమృద్ధి కలిగిన దేశమే అని చూపించారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది 10 మంది 31 వచ్చిన వీళ్ళిద్దరేమో మంచి సమాచారం చెప్పారు. 30 నుంచి చదువుతానే. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునా నేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనుల కంటే బలవంతులు, మనకంటే బలవంతులు, క్షమించండి, మనం వారి మీద పోజాలం అనేది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశాన్ని గురించి ఇశ్రాయేలీయులు చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశం తన నివాసులు భక్షించే దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలును సంబంధులైన అనాకు వంశము నెఫీలును చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వల్ల ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుమన్నారు. అంటే చాలా బలమైన వాళ్ళు ఇలా చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మీకు అర్థమైనా అర్థం లేదా? చాలా బలం. అంటే ఇప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. విశ్వాసులైన ఇద్దరు ఏం చేశారు? మంచి సమాచారం, అయ్యా ఆ దేశాన్ని మనం జయించుదాం అన్నారు. పాలు తేనె ప్రపంచ దేశమే అన్నారు. ఈ 13వ అధ్యాయంలో వాళ్ళు కానాన్ దేశాన్ని చూసి కొన్ని ఫలాలు తీసుకొచ్చి అది పాలు తేనె ప్రపంచ దేశం అని చెప్పి 10 మంది ఏమన్నారు? మనం వాళ్ళని యుద్ధం చేయలేమన్నారు. ఆ చెడ్డ సమాచారాన్ని పాటు 14వ అధ్యాయంలో ఏం చేశారు? వాళ్ళు తిరుగుబాటు చేశారన్నమాట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ 10 మంది ఇప్పుడు ఇద్దరు చెప్పింది నమ్ముతారా? 10 మంది చెప్పింది నమ్ముతారా? అంతే కదా. విశ్వాసులు అయితే ఇద్దరు చెప్పింది నమ్ముతారు, అవిశ్వాసులు అయితే ఎక్కువ జనం ఉండాలి. వాళ్ళకి ప్రూఫ్స్ ఏమి ఉండాలి? ఎక్కువ మంది ఉండాలి. ఈ 14వ అధ్యాయంలో ఏమయ్యా ఏంటి మోసే అరణ్యంలో చంపేట తీసుకొచ్చావా, మేము ఒక నాయకుని నియమించుకుని వెళ్ళిపోతామని చెప్పేసి తిరుగుబాటు చేశారు. అవునా? అది మనము ఇందాక ఇంట్రడక్షన్లో చదవమా లేదా? అయితే వాళ్ళు చెప్పగా 5వ వచనం 14:5 మోషే అహరోను ఇశ్రాయేలు సర్వసమాయుధులు సాగిలు పడ్డారు.
అప్పుడు దేశం సంచరి చూసిన వారిలో నూను కుమారుడు యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేల్ సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అన్నాడు. వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు కదా. తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమన్నాడంటే 28వ వచనం మీకు కింద చెప్పాను కదా, ఈ సంఖ్యాకాండానికి ముఖ్య టర్నింగ్ పాయింట్ అనమాట. మీ శవములు అరణ్యంలో రాలును, మీ లెక్కది మొత్తం చెప్పిన మీలో లెక్కింపని వారందరూ 20 ఏళ్ళు మొదలు పైప్రాయం కలిగిన నాకు విరోధంగా శనిగిన వారందరూ రాలిపోవుదురు. నాకు విరోధంగా శనిగిన వాళ్ళందరూ ఏమైపోతారో రాలిపోతారు అన్నది అంతే. అలాగే 37వ వచనంలో అందుకే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారని 34 మీరు ఆ దేశం సంచరించిన 40 దినాల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం మొదలుకొని చెప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షణ భరించి నేను మిమ్మల్ని రోజు వేసినట్లు తెలుసుకుంటానని. 37 అనగా దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు, రాలిపోయారు. తర్వాత 14 అధ్యాయులు ఎలా రాలిపోయారో చూడండి. 14 అధ్యాయం 37 వచనం ఆన్లైన్ చేసిన తర్వాత చిత్తగించి మేము పాపం చేసామని చెప్పేసి అమాలీకులు అంటే క్షమించి కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి కటకం చేత కూతురని చెప్పాడు. 43 వచనం చూడండి. 44 అయితే వారు మూర్ఖించి కొందరు కొండ పని ఎక్కిపోయారు. ఆయనను యెహోవా నిబంధన మనస్సమైనను మోషే పాలు వెలుపు నుండి బయలువెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలీకీయులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మ వరకు తరిమి హతము చేసిరి. అది అండర్లైన్ చేయండి. వీళ్ళు మోసే అంటే వీళ్ళు ఆల్రెడీ 10 మంది తెగుతో చచ్చిపోయారు కదా. చచ్చిపోయిన తర్వాత అయ్యో మేము పాపం చేసామన్నారు. మీరు యుద్ధానికి వెళ్ళొద్దని చెప్తే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. అంటే యుద్ధంలో చాలామంది చచ్చిపోయారు. అంటే చెడ్డ సమాచారం 10 మంది తెగులతో చచ్చిపోయారు. అలాగే కొంతమంది యుద్ధంలో కూడా చచ్చిపోయారు. అది ఈ 13-14 అధ్యాయాన్ని బట్టి మనం ఆలోచించాలన్నమాట. 13 అధ్యాయంలో కానాను దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళి 10 మంది చెడ్డ సమాచారం చెప్పడానికి రాసుకోండి. 14 అధ్యాయంలో చెడ్డ సమాచారం చెప్పినందుకు జనులు తిరుగుబాటు చేయటం, దానివల్ల 10 మంది చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది రాలిపోవటం, తర్వాత యుద్ధంలో కొంతమంది రాలిపోవటం అని రాసుకోండి. చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది రాలిపోయారు. మూర్ఖించి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైపోయారు? రాలిపోయారు. 15 అధ్యాయం చూసుకుని 14 అధ్యాయం ప్రశ్న. అవును, ఈ 40 సంవత్సరాల సంఖ్య ఐగుప్తుల నుంచి అనంత విభాగానికి ప్రయాణం చేసిన ఆ లెక్క, లేకపోతే ఇక్కడ నుంచి 40 సంవత్సరాలు లేదు అక్కడ లెక్కేసిన లెక్కే. అక్కడి నుంచి యుద్ధం బయలుదేరిన వాళ్ళు అందరూ కాదు. ఓన్లీ 20 సంవత్సరాలు పైబడి సైనికులుగా పనిచేసిన వాళ్ళే. ఆర్మీ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అంతేకాని బయలుదేరిన జనం అంతా కాదు. బయలుదేరులో యుద్ధ సంఖ్య అంటే యుద్ధం చేయగలిగిన వారి సంఖ్య అంటే ఆర్మీ మాత్రమే రాలిపోయారు 40 సంవత్సరాల్లో. కాదు, అక్కడి నుంచే ఇక్కడ తిరుగుబాటు 11 అధ్యాయం నుంచి చేసుకోవాలి సుమారుగా. 11 లెక్క పెట్టారు కదా మరి. 1 అధ్యాయంలో సంఖ్యాకాండం 1 అధ్యాయం లెక్క పెట్టారు కదా. ఆ లెక్క పెట్టిన కానీ చేసుకోవాలి. 6,03,550 మంది కదా. ఆ లెక్క పెట్టిన కాడి నుంచి వాళ్ళందరూ రాలిపోయారు అనమాట, ఒక ఇద్దరు తప్ప. అక్కడి నుంచి లెక్క వేసుకోవాలి అంతే. అక్కడి నుంచి 38 సంవత్సరాలే. 2 సంవత్సరాలు ఆల్రెడీ చైనా కొండకి వచ్చేసరికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 38 ఉన్నాయి. ఈ 38లో రాలిపోయింది జనం అనమాట. 2 సంవత్సరాలు పట్టేసింది. అక్కడ సంవత్సరం ఉండిపోయారు చైనా కొండ దగ్గర సుమారుగా. అక్కడి నుంచి ఈ మోయా మైదానం అంటే కానాను సరిహద్దులు అంటే యార్దాన్ నది దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అందరూ రాలిపోయారు. ఈ లెక్కపెట్టిన జనంలో, జస్ట్ ఈ లెక్కపెట్టిన జనంలో. అందులో పాటు వృద్ధాప్యలో అహరోను మిరియాము కూడా చనిపోయారు. వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు మరణిస్తారు. అది లెక్కలోకి రాదు. ఓన్లీ యుద్ధం చేయగలిగిన సైన్యమే వస్తారన్నమాట. అర్థమైనా అర్థం లేదా? 15 అధ్యాయం మొదటి నుంచి
ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసంలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవుల్లో దానికే గాని గొర్రె మేకల్లో దానికే గాని దహన బలినైనను తెచ్చి మొక్కుబడి చెల్లించడమే స్వేచ్ఛార్పణము కానీ నియామకాల ముందు అర్పించినది దేనినైనను మీరు అర్పింపగొట్టినడలా యెహోవాకు అర్పణము నర్పించువారు 30 తూనెతో కలుపబడిన 2 మల్లు పిండిని నైవేద్యంతో తేవాలండి. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్షరసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. రొట్టెలతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పది పిండిని నైవేద్యములు సిద్ధపరచవలెను. పడి ద్రాక్షరసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిన చెల్లించుటకై యెహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడె దూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా పడినారు నూనె కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపలేదు. అంటే అర్పణ దహన బలైనా లేకపోతే సమాధాన బలైనా అర్పించే అర్పణలో ఏమేమి తీసుకురావాలో చెప్పుకొస్తున్నాను అనమాట. 21 వచ్చిన అండర్లైన్ చేయండి సరిపోదు. 21 వచ్చినాను 21 వచ్చినాక అండర్లైన్ చేయండి. చదవండి ఒకసారి ఏముందో చదవండి. 20 సార్. మీరు మీ మొదట పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణంగా అర్పించుకోవాలి. నల్లపు అర్పణం వలె దాన్ని అర్పించుకోవాలి. మీ తరతరములకు మీ మొదట పిండి ముద్దలు నుండి ప్రతిష్టార్పణలు యెహోవాకు అర్పించుకోవాలి. స్వేచ్ఛార్పణ గురించి 15 అధ్యాయం ఏంటి? స్వేచ్ఛార్పణలు. అయితే 24 నుంచి జాగ్రత్తగా చదవండి. 21 వరకు కూడా 24 నుంచి 31 వరకు. సర్వ సమాజం యెహోవాకు ఇంపైన సువాసన ఉండగా దహన బలి కోడిదోను ఇది చెప్పిన నైవేద్యం దాని పానార్పణ పాపరాధి బలిగా ఓ మేకపోయిన సిద్ధపరచాలి. యాజకుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ప్రాయశ్చిత్తం చేయాలి. తెలియకే దాన్ని చేసిన కనుక క్షమింపను. అండర్లైన్ చేయండి. పాపం తెలియక చేస్తే క్షమించబడుతుందండి. తెలిసి చేస్తే క్షమాపణ ఉండదు. 25. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం వారి మధ్యలో నివసించు పరదేశి ఏమి క్షమాపణ ఉంది. ఏలైనా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయట తటస్థించాను. ఒకడు పొరపాటున పాపం చేసిన ఒకటి పాపానికి పాపరాధి బలిగా ఏడాది ఆడు మేకపోయిలను తీసుకుని రావాలి. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన కనుక తెలియకే పాపం చేసిన వాడి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయను. వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వల్ల వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేలు పుట్టినవాడు కానీ వారి మధ్య నివసించి పరదేశే కానీ పొరపాటున ఎవడైనా పాపం చేసినా వారికి మీకు ఇది ఒక్కటే ఉండాలి. అయితే ఈ 30 రోజులు అండర్లైన్ చేసుకోండి. దేశమందు పుట్టినవాడే కానీ పరదేశే కానీ ఎవడైనా సాహసించి పాపం చేసినాడు వాడు యెహోవాను తృణీకరించిన వాడు కనుక అటు వాడు నిశ్చయంగా జనుల నుండి కొట్టువేయబడు. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞలు మీరు నన్ను నిశ్చయంగా కొట్టువేయబను. వాడి దోషశిక్షకు వాడే కారకుడు అన్నాడు. అంటే సాహసించి పాపం చేసినట్టు వాడికి బలి లేదంటే చంపేయమన్నాడండి. సాహసించి పాపం చేసినట్టు వాడు బలి లేదన్న. ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 26 వచ్చింది. 25, 26 వచ్చిన ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం. ఇప్పుడు క్రైస్తుడైన తర్వాత మనం తెలియ పాపం చేస్తే కనుక యేసుప్రభు మన ప్రధాన యాజకుడు కాబట్టి మనకు క్షమాపణ వస్తుంది. నాయన తెలియ చేశాను నాయన అని అడిగితే. కానీ 15 సంవత్సరాలు జీవించిన తర్వాత సుమారుగా చాలా సంవత్సరాలు క్రైస్తవుడిగా పవిత్రంగా బ్రతికిన తర్వాత మళ్ళా ప్లాన్ వేసి పాపం చేయడానికి ప్లాన్ వేసి అది తప్పని తెలుసుండి కూడా పథకం వేసి ఆ పథకం ప్రకారంగా పాపం చేస్తే క్రైస్తవుడైనట్టు వాడు కూడా ఇక బలి లేదు, నరకమే గతి. అయ్యో 30 సంవత్సరాలు భక్తిగా బతికాడు కదా. 30 సంవత్సరాలు భక్తిగానే బతికాడు. కానీ 31వ సంవత్సరాన ప్లాన్ చేసి పాపం చేశాడు. ఇంకా వాడి పాపానికి బలి లేదు. అది చదవండి, చదివి ముగించుకోండి. ఎబ్రీ పత్రిక 10:25. అదే మరి తిరిగిపోకుండా ఎలాగా? మనం సత్యమును కూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అనుభవ జ్ఞానం అంటే ఏంటి? విన్నాము ఆచరించాము, అది అనుభవ జ్ఞానం అంటారు.
తేనె తీయగా ఓవర్గా ఉంటుందని జ్ఞానం, అవునా? తేనె నాకు చూస్తే అనుభవ జ్ఞానం, అంతే కదండి, అవునా కదా? అలాగా ఏదైనా సందేశం విన్నాం, సహోదరుని ప్రేమించమని విన్నాం, ప్రేమించాం, అనుభవ జ్ఞానం. సహోదరుని ప్రేమించమని విన్నాం, అది దేవుని జ్ఞానం, అవునా కదా? సహోదరుని ప్రేమించాం, అనుభవ జ్ఞానం, అది అనమాట. అలాగా అది ప్రేమించాం సహోదరుని ఆపదలు ఆదుకున్నాం, ప్రేమించాం, అనుభవ జ్ఞానం. అది సహోదరుని ప్రేమించాం. మనకు సంబంధం లేనివాడు, మన భౌతికంగా మనకు సంబంధం లేనివాడు, వేరే ఊరోడు, వేరే క్రైస్తవుడు, ప్రేమించాం, అనుభవ జ్ఞానం. అలాగే పవిత్రంగా ఉన్నాం, అనుభవ జ్ఞానం. ప్లాన్ వేసుకుని మళ్ళీ పాపం చేసాం, బుద్ధిపూర్వకమైన పాపం. అది ఏ పాపం? దాన్నే మరణకరమైన పాపం అన్నాడు మొదటి యోహాను పత్రికలో. చదవండి, ఈ చదివేసాక అక్కడికి వెళ్దాం. బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల అది బుద్ధిపూర్వకం అంటే ప్లాన్ చేసుకుని అనమాట. పాపంలోకి బలి ఇక్కడ ఉండదు కానీ బలి లేదు ఇంకా, న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు. అంతే. తీర్పుకి ఎదురు చూడాలంటే అంటే ఇక దేవుని తీర్పుకి ఎదురు చూడాలంటే. బలి లేదంటే ఇంకా క్షమాపణ లేదనమాట. బలి లేదంటే ఏం లేదు, శాసించడానికి చంపేమన్నాడు, మరి ఇక్కడేమో శాసించినటువంటి వాడికి నరకం అన్నమాట. న్యాయ తీర్పుకి ఎదురు చూడడం అంతే. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో క్రైస్తవులు ఆలోచన చేయండి. మీరు పూర్వకం ఆదివారం వెళ్ళొచ్చేయడమే కాకుండా క్రైస్తవుడికి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. తీక్షణమైన అగ్ని ఉంటుంది అన్నాడు, అంతే. బుద్ధిపూర్వకం పాపం చేసినటువంటి వాడికి ఏముంటుంది? తీక్షణమైన అంటే జాగ్రత్తగా ఉండాలి. మనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-16 వచ్చింది. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూసినడలా అతడు వేడుకొను. అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవం దయచేయు. మరణకరం కాని పాపం అంటే తెలియక చేసిన పాపం, క్షమాపణ అవుతుంది. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొన వల్ల నేను చెప్పుకోలేదు. అది మరణకరమైన పాపాన్ని గురించి వేడుకోవడానికి లేదంట. మరణకరమైన పాపం చేశాడు, ఇంకా నాయన క్షమించిన ఆయన అని అంటానికి ప్రార్థన లేదన్నమాట. అది అర్థమైందా? తర్వాత కింద ఇక్కడ చెప్తాడు, అంటే సాహసించి పాపం చేసినట్టు పాత నిబంధనలు లేదు, కొత్త నిబంధనలు కూడా పాప క్షమాపణ లేదు. ఇది చాలా క్రైస్తవుడు గుర్తుపెట్టుకో. తర్వాత కట్లేరుకుంటకి వెళ్ళాడంట, ఆయన రాజు కూడా చంపేయమన్నాడు 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛార్పణ గురించి ఒకటి, నెంబర్ 1. రెండోది, తెలియక పాపం చేసినట్టు వాడికి పాప క్షమాపణ ఉంది, సాహసించి పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు. కాబట్టి విశ్రాంతి దినం కట్లేరుకుంటకి వెళ్ళినట్టు వాడికి ఏమి లేదు, ఇక్కడికి కొట్టి చంపేయలేదు, రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. అది 15వ అధ్యాయంలో 3 విషయాలు రాసుకోండి. మళ్ళీ దేవుని చిత్తం అయితే మనం 2 గంటలు కూర్చుని మళ్ళీ మనం 36 అధ్యాయాల వరకు చాలా జాగ్రత్తగా సింపుల్గా, ఇవన్నీ కూడా సింపుల్. మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, అది మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు, పుస్తకం అంతా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ వందనాలు.